హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే 3 రోజులు తిప్పల పడ్డాం. 2 రోజులు పలుకు కరగదీసినాం. నిన్న పొద్దున మీరేసినాం, సాయంత్రం ముట్లు పెట్టినాం. మంచిగా ఇలా ఖచ్చితంగా 1 లీటర్ అయినా పండదలకలేదని నా ఎక్స్పెక్టేషన్. ఎక్కువనైతే కానీ తక్కువ అయితే కాదు. చూద్దాం ఎంత కలబారుతుందో. ఫస్ట్ గుల వడ్డీ మంచిగా పోసి చూపిస్తుంది. కళ్ళు కొంచెం తక్కువ సీసా ½ లీటర్ పైన పడ్డది. వడుస్తాను మనం కళ్ళు అయితే ఒకటే పూటకు. ఒక సుక్క ఆపిన మడ్డి పోసింది వచ్చినట్టే పండుదాడు. దీనికి డోకలేదు ఇక. పలుకు అయిపోయాక మెర మంచిగా ఎదుగుతుంది. అంటే కత్తి మెదిగిందా మరి గొల మెదిగిందా? గొల అయితే కరకర అంటలేదు, మెర బాగా వస్తుంది. ఇప్పుడు నూరుకున్న కత్తితో ఫస్ట్ పై చిప్పేయాలి, కాయల సందులు కాబట్టి. తర్వాత కింది సైడ్ ఇట్లా వట్టిగా ఏం కాయలు అడ్డు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు, అల్లుగా మీరు వేసుకోవచ్చు. ఇదేదో ఒక 2 స్థల కర్ర పుల్ల కల్లు అవుతుంది, మూరం కర్ర. ఈ కాయిష్వి ఇది ఒక డిస్పో గ్లాస్ అంతా పడ్డది. ఇది ఎండిపోయి ఉండేది. నిన్న 2 కాయలకు వచ్చిన లొట్టి పొందకపోతే. ఇది కూడా మడ్డి మంచిగా పోసినది వచ్చినట్టే. డెఫినెట్గా గ్లాస్ పడ్డదని రాలే అనుకోవద్దు, సుక్క పడ్డ వచ్చినట్టే. కాయలు అడ్డం లేవు కాబట్టి ఎంత అల్గా వేసుకోవద్దాం. చూడు మీరు దీన్ని డైరెక్ట్ పొద్దున మీరు వేసినట్టు వేసుడు. కానీ ఇది లేట్గా కలగతుంది. కాయలు తక్కువ పోతేనే తొందరగా కలగతుంది. ఇది 3వ గుల. కొద్దిగా మరి ఫాస్ట్ ఉంటుంది బాగా. నిన్న ఫుల్ స్పీడ్ ఉంటుంది. మరి కళ్ళు ఎంత పడ్డది కూడా. ఓకే, లీటర్ కళ్ళు పడ్డది. సక్సెస్. ఓకే, మడ్డి పోసింది వచ్చినట్టే 3 గొల్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటొక మెరకు వేసుకోవాలి, ఇటొక మెరకు వేసుకోవాలి. వేసుకుంటే 2 కలిసి ఏకనేమైంది అంటే ఈ మూకుడు రాలిపోతుంది కొంచెం. జై ఎల్లమ్మ తల్లి, జై కాటమ్మ తల్లి, జై మైసమ్మ తల్లి, జై సమ్మగ తల్లి, జై పులమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి.
మనకు చిన్న బాటిల్ కళ్ళు కర్రపుల్ల కళ్ళు అయ్యేది. ఈ పెద్ద బాటిల్ కళ్ళు దాదాపు 3 కళ్ళు ఇప్పుడు మనకు నైట్ పెడితే 14 గంటలల్లో ఈ 3 కళ్ళు బారింది మనకు దాదాపు పండుతాడు 3 గుళ్ళు.